రాక రాక ఇంటికొచ్చి నీకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాను నాన్న. ఇది మైల ఇల్లు. జరిగిన దానికి ఎంతో సిగ్గుపడుతున్నానమ్మా. పదమ్మా, వెళదాం పద. ఎక్కడికి నాన్న? మన ఇంటికి. ఇది నా ఇల్లు, అది నీ ఇల్లు. మనకిల్లు ఎక్కడుంది నాన్న? చచ్చిన పావుని ఇంకా చంపకమ్మా. పద వెళదాం. నా ఇల్లు వదిలి నీ ఇంటికి ఎలా రా నాన్న? నా ఐదోతనాన్ని మింగేసిన మనుషుల మధ్యకి ఎలా రాగలను? అంత మాటనకమ్మా. అంతా దైవేచ్ఛ. నేనిప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చానమ్మా. అవును, అందుకే వచ్చావు నాన్న. నాకు తెలుసు. అందుకే 14 ఏళ్ల తర్వాత ఈ గుమ్మంలో అడుగుపెట్టావు. లోకంలో ఎందరో తండ్రులు కూతురికి చీరే సారే పెట్టడం కోసం, పసుపు కుంకుమ ఇవ్వడం కోసం పుట్టింటికి తీసుకెడతారు. కానీ నువ్వు నా పసుపు కుంకుమ తుడి చేయడం కోసం నీ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చావు. అది ఓ ఆచారంగా కర్మకాండ చెయ్యాలి గనక తప్పనిసరి వచ్చావు. మొగుడు పోయిన కూతుర్ని గోవిందయ్య ఇంటికి తీసుకురాలేదని రేపు నలుగురు నవ్విపోతారన్న భయంతో వచ్చావు. నన్ను తీసుకెళ్లి విధవరాల్ని చేసి 10 మందిలోనూ గౌరవం పొందడానికి వచ్చావు. తల్లి, నన్ను అర్థం చేసుకోమ్మా. ఆ పని ఇప్పుడిప్పుడే చేస్తున్నాను నాన్న. ఇప్పుడిప్పుడే కన్నీటి పొరల మధ్య నుంచి చూస్తుంటే మీ అసలు రంగు తెలుస్తోంది నాన్న. అమ్మా, ఇంకేం మాట్లాడకమ్మా. చిన్నవాళ్ళకి దండం పెడితే ఆయుక్షీణం అంటారు. ఇదే కోరుకుంటున్నావా నాన్న? నన్ను తీసుకెళ్ళడం నీ బాధ్యతేమో, నీతో రాననడం నా హక్కు నాన్న. ఆయన శవం బయలుదేరిన ఈ ఇంటి నుంచే ఈ కట్టి కూడా వెళ్ళిపోవాలి. నువ్వు ఇంతసేపు ఉండి నేను నీతో బయలుదేరకపోతే వీధిలో జనం నిన్ను చిన్న చూపు చూస్తారు. అది నీ గౌరవానికి దెబ్బ. త్వరగా బయలుదేరు నాన్న. అది కాదమ్మా. కొమ్ము అటుంది నాన్న. రామయ్య తండ్రి, పెంచిన బిడ్డను చేదరించుకున్నారయ్యా. కన్న కూతురు చీకొట్టిందయ్యా. ఇన్ని విధాల నన్ను బాధలకు గురి చేసి నీకేమీ బాధ్యత లేనట్టుగా నవ్వుతూ నిలబడతావా? నువ్వు నిజంగా దేవుడివి కావు, ఒట్టి బొమ్మ, ఒట్టి బొమ్మ. రామయ్య తండ్రి, ఏదో బాధలో ఆవేశంలో ఏమేమో అన్నాను. ఈ పాపానికి మళ్ళీ కొత్త శిక్ష విధించకయ్యా, కొత్త శిక్ష విధించకు. ఆర్తత్రాణపరాయణుడి నీ బిడ్డల తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించు. నీ సీతను నీకు తిరిగి ఇచ్చేస్తానయ్యా. ఈ నవమి లోపలే సీతమ్మని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే సీతారాముల కళ్యాణం జరిపిస్తాను. నన్ను క్షమించు స్వామి, ఇకనైనా నన్ను క్షమించు స్వామి. దాచుకో మావయ్య. దోచుకున్న డబ్బంతా భద్రంగా దాచుకో. ఈ డబ్బు కోసమేగా పండంటి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసావు. ఈ డబ్బు కోసమేగా దగ్గరైన మనుషుల్ని దూరం చేసావు. ఈ డబ్బు కోసమేగా బావని చంపి అక్కని విధవం చేసావు. దాచుకో మావయ్య, భద్రంగా దాచుకో. లక్ష్మి, మాట మిగలకు. మీరు ఊరుకోండి. జానికి గాజును పగలగొట్టి పొట్ట తీసేస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది తెలుసా?
ఇందరు నీకు శోభ పెట్టి ఎన్ని దారుణాలు చేసి ఆ డబ్బు సంపాదించి ఏం చేస్తారండి? ఉట్టి కట్టుకు ఊరేగుతారా? వీళ్ళని ఇలా మాటలతో లాభం లేదత్తయ్య. వీళ్ళ చర్మం మందం. వీళ్ళ గురించి పోలీస్ రిపోర్ట్ ఇస్తే గానీ. ఏమిటా ఊరుకొని కొద్ది పేటగిపోతున్నావు? అరే అరే ఏమండి వదలండి. ఏమిటి మావయ్య? వీళ్ళు మన మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తారు. ట్రక్ కూస్తున్నారు. దీనికి ఆ 3 ముళ్ళు పడితే కానీ రోగం కుదరదురా. నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసి వస్తాను. నువ్వు వీళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఉండు. వదినా వచ్చేసాను వదినా. ఎంతో కాలం నుంచి ముచ్చట పడుతున్నా నీ కోరిక తీర్చడానికి వచ్చేసాను వదినా. సీతారాముల కళ్యాణ ముహూర్తానికి లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి వచ్చేసాను వదినా. ఇక మా పెళ్లిని ఆ బ్రహ్మరుతులు అడ్డుపట్టి ఆపలేదు. లక్ష్మిని తీసుకురావడానికి ఆ ఊరు ఎడుతున్నాను వదినా. నాకు నువ్వు ఎదురు రావాలి వదినా. నువ్వు ఎదురైతే శుభం జరుగుతుందన్న గొప్ప నమ్మకం నాకు. కలుపుతీ వదినా, కలుపుతీ. వెళ్ళిపో రాజా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదినా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కనిపించు. వెళ్ళు రాజా, వెళ్ళు. నువ్వు దీవించండి, నేను వెళ్ళను వదినా. తలుపుతీ. ఎందుకు మౌన్ చాటు చేస్తున్నావు? తలుపుతీ వదినా. వదినా తలుపుతీ. వదినా ఏమిటిది? ఏమైంది? తలుపుతీ, తలుపుతీ వదినా. రాజా వెళ్ళిపో. పెళ్లి జరిగే లోపు నన్ను చూడకు. నిన్ను చూడకుండా నేను ఎలా వెళ్తాను వదినా? రాజా వెళ్ళకపోతే నా మీద ఒట్టే. ఈ ఒట్లో నేను ఖాతరు చేయను వదినా. జరగడానికి ఏదో జరిగిపోయింది, అందుకే నువ్వు ఇంత కంగారు పడుతున్నావు. ఏం జరిగిందో నువ్వు చెప్పి తీరాలి వదినా. అది తెలిసేంత వరకు నేను పెళ్లి చేసుకోను. అయ్యో, జరిగింది తెలిస్తే నువ్వు పెళ్లి చేసుకోవనే వెళ్ళిపోమంటున్నానయ్యా. నీకు దండం పెడతాను, వెళ్ళిపో. వదినా రాజా, రాజా, వదినా అయిపోయిందయ్యా, అయిపోయింది. ఆ రాక్షసులు నా పసుపు కుక్క తుడి చేశారయ్యా. షెడ్ లో జీప్ తీసి దీన్ని వరమని ఎక్కించుకుని సిద్ధంగా ఉండు. వీళ్ళ సంగతి నేను చూసుకుని వస్తాను. ఏమండి? వాళ్ళు నవమి కదా వదలండి. అన్నమాట ప్రకారం రాజాగారు ఊళ్ళోకి దిగాడని తెలిసింది. వదలండి. వాడు అంతు చూడడానికి నేను మనుషులు ఏర్పాటు చేశాను. నువ్వు జీప్ సిద్ధంగా ఉంచు. ఇక్కడ పడి ఉండండి. వదలండి. సాగుతలు మార్చకే. కంట్లో కారం కొట్టడం సాగితే ముగ్గు కొట్టడం కాదే ముదరస్తారా? నా ముగ్గంటే మీకు గిట్టదు కదా, అందుకే అది కసి తీర్చుకుంది. కసి తీర్చుకున్న ముగ్గు. గట్టిగా అరవకే సిగ్గు. అబ్బా ఎక్కడ 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 వీళ్ళు? హరి రాజా వస్తున్నాడు రా.
చచ్చాడు. అవును పదం. నన్ను క్షమించక్కయ్యా. ఇదిగోనమ్మా ఈయన కూడా తీసుకొచ్చాను. చెప్పండి, చేసిన పాపం చెప్తే పోతుందంటారు. ఏం చెప్పనే అమ్మా జానకమ్మ, జరిగిన దాంట్లో నా పొరపాటు కూడా ఉందమ్మా, నన్ను క్షమించు.